మనిషి లీకుల మీద లీకులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి రాజీనామా చెయ్యండి అయ్యారంటే రాజీనామా అంశాన్ని పక్కన పెడతాడు. పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ అనే చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక ఆయన ఉన్నాడు. ఈనాడు పేపర్, ఈరోజు ఈనాడు పేపర్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమంటాడో తెలుసా? చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అంట. చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అని ఇదే పవన్ కళ్యాణ్ అంటాడు. నేను అడుగుతా ఉన్నా, మా ఎంపీలను రాష్ట్రం కోసం రాజీనామా చేయమని చెప్పి పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నా. అవిశ్వాస తీర్మానం పెట్టండి అని చెప్పి నువ్వు అడుగుతా ఉన్నావు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై. అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పినా కూడా పర్వాలేదు. నువ్వు చెప్తా ఉన్నావు రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి, ప్రత్యేక హోదా కోసం రాష్ట్రానికి మంచి జరుగుతుంది కాబట్టి ఎవరితో అయినా కలుపుకొని పోయేదానికి ఏ సలహా అయినా తీసుకునేదాన్ని నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టమని చెప్తా ఉన్నావు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి ఇవాళ ప్రకటిస్తా ఉన్నా. నేను ఏప్రిల్ 6వ తారీఖున రాజీనామాలు చేస్తాం. మార్చి 5వ తారీఖు నుంచి పోరాటం మొదలవుతుంది. మార్చి 5వ తారీఖు నుంచి పోరాటం మొదలై పార్లమెంటు సమావేశాలు చివరి వారానికి వచ్చేసరికి ఆ చివరి వారంలో అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతామని చెప్పి చెప్తా ఉన్నాము. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాం, నువ్వు కోరినట్టే మేము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా ఉంటాం. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి. ఎందుకనంటే అవిశ్వాస తీర్మానం నిలబడాలి అనంటే దానికి 54 మంది ఎంపీల మద్దతు తెలపాలి. ఇవాళ మా పార్టీకి సంబంధించి 5 మంది ఎంపీలు నాతో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా మీ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినాడు. నా పార్టీకి చెందిన 5 మంది ఎంపీలు రెడీగా ఉన్నారు. అవిశ్వాస తీర్మానం మమ్మల్ని పెట్టమన్నా మేము పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం, లేదా మీరు పెడతారంటే మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నా. నేను ఒకటే పవన్ కళ్యాణ్ గారిని కోరేది, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మీ ఇద్దరు కూడా రాష్ట్ర ప్రజలను ప్యాకేజీల విషయంలో మోసం చేయకని చెప్పి అడుగుతా ఉన్నా. ప్యాకేజీతో మోసం చేయొద్దు, ప్రత్యేక హోదా మా హక్కు అని చెప్పి ఇవాళ వీళ్ళిద్దరికీ కూడా చెప్తా ఉన్నా. సారీ అంటే ఈ ప్రశ్న నాకు ఎందుకంటే మేము 2009 మా లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విసిగిపోయాం కదా. ఈ రాజీనామాలు చేస్తాం, వాళ్ళేమో ఎట్లాగ తీసుకోరు, వాళ్ళు ఎలాగ మేము యాక్సెప్ట్ చేయరు స్పీకరు. నా ప్రయోజనం ఏంటి? ఇప్పుడు అవిశ్వాస తీర్మానం వల్ల ఏదో గొప్ప జరిగిపోద్దని కాదు, దేశం దృష్టిలో పడి ఒక చర్చ జరుగుద్ది. అన్యాయానికి గురవుతున్న ప్రజలకి ఎంతో కొంత న్యాయం జరిగే ఒక ఆలోచన విధానం ఆ దిశగా అడుగులేస్తారు అన్న బాధతోటి ఆ మాట అన్న తప్ప అవిశ్వాస తీర్మానం వల్ల ఏదో పడిపోద్దన్న ఉద్దేశం కాదు. 25 మంది రావాలంటే వీళ్ళు చిత్తశుద్ధిగా ఉండాలి. ఇది ఆటలాడి పొలిటికల్ గేమ్స్ కాదు. ఎయిదర్ వైఎస్ఆర్సీపీ ఆర్ టీడీపీ ఆర్ ఎనీవన్, నాతో సహా ఇది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న విషయాలు సార్. ఇవి రాజీనామాలు ఇవన్నీ సరదాలు కాదు. ఇట్స్ నాట్ ఫర్ పొలిటికల్ యాక్షన్. ఇది మీరు కూర్చోబెట్టి సరదాలు చేయడానికి కాదు. ఇది కడుపు మంట, ఆవేదన, ఆక్రోశం. ఆడుకున్నారు, జీవితాలతోటి ఆడుకున్నారు. ఎంతమంది అవమానాలు పడ్డారు, ఎంతమంది చెయ్యని తప్పుకి, చెయ్యని నేరానికి ఎంతమంది, కోట్ల మంది ప్రజలు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇది ఎయిదర్ తెలుగుదేశం పార్టీ ఆర్ వైఎస్ఆర్సీపీ నిజంగా చెయ్యాలి, రాజీనామాలు చేయండి, దాన్ని నేను మద్దతుగా ఉంటాను, రోడ్ల మీదకి వస్తాను. నేను చెప్పాను మొన్న కూడా, ఇది సరదాగా చెప్పట్లేదు, చాలా బాధతోటి, చాలా ఆవేదనతోటి. ఎందుకంటే దెబ్బ తిని ఉన్న ప్రజలు తెలుసు ఎంత బాధలు ఉంటాయి. అందుకని దయచేసి దీన్ని మీరు మేము కోరుకునేది ప్రతి ఒక్కరిని దీన్ని ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తాలూకు ఉద్దేశం ఏంటంటే ఈ తప్పులు జరుగుతున్నాయి, ఇది మేము గ్రహించాం, దయచేసి దీన్ని తీసుకెళ్ళండి. అలాగే కన్క్లూడ్ చేయడానికి పొలిటికల్ యాక్షన్, లెట్ మీ సిట్ విత్ సిపిఎం, లెట్ మీ సిట్ విత్ సిపిఐ, మిగతా పార్టీలు ఎవరు వస్తారో చూస్తాం. ఈవెన్ ఐల్ గో టు వైఎస్ఆర్సీపీ, ఈవెన్ ఐల్ గో టు టీడీపీ, లెట్ మీ సీ. నేను మాట్లాడతాను వెళ్ళి, వాళ్ళు మాట్లాడడానికి అఖిలపక్షం పిలవాలి అంటారు. అఖిలపక్షం పిలవాలంటే స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని తీరాలి.
తీసుకున్న తర్వాత దాంట్లో జనసేన పార్టీ పోటీ చేయలేదుగా, అది పార్టీ కాదు అంటే మరి అలాంటప్పుడు నా మద్దతు ఎందుకు తీసుకున్నారు? అందుకని దానికి అఖిల సంఘాలని పేరు పెడదామా? దానికోసం అలా చేయకుండా ఏదో ఒకటి వారిని పిలవండి, నిజంగా ఆంధ్రప్రదేశ్ బాగు కోసం పనిచేస్తున్న సంఘాలని పిలవండి, దానికోసం బాగు చేస్తున్న ఉన్న మిగతా రాజకీయ పార్టీలను పిలవండి. లెట్ దెమ్ గివ్ ఎ క్లారిటీ, ఒక స్పష్టత ఇచ్చి తీరమని చెప్పండి. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సింది రేపు 5వ తారీఖు ఏదన్నా కానీ. ఇది కొన్ని కోట్ల మంది ప్రజల తాలూకు భవిష్యత్తు ఆడుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ లాగా పోయినసారి జరిగినట్టే తప్పులు జరిగితే మటుకు ఈసారి ప్రజలు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు, ఖచ్చితంగా. ఇది ఎవ్వరు బాధ్యతారాహిత్యంగా ఎవరు ఉన్నా కానీ ఈసారి కడుపు మండి కాళ్ళు ఈసారి ఇంకా ఎవరు వేషాలు కానీ డ్రామాలు కానీ వేయటానికి కొద్ది చేస్తే మీరు సిన్సియర్గా చేయండి, లేదంటే కేంద్ర ప్రభుత్వం మా వల్ల కాదు మేము చేద్దాం, అది చూద్దాం. ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ కానీ అసెంబ్లీ ఇప్పుడున్న చట్టసభలు కానీ పని చేయనప్పుడు దెన్ లీవ్ ఇట్ టు పీపుల్స్ మూవ్మెంట్. అది ప్రజల్లో ఉద్యమాలు వస్తే ఆ ఉద్యమాలు అది కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎలా చేస్తే అప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.